హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇది వచ్చేసి మా ఇంట్లో ఈశాన్యం వైపు మీకు లక్ష్మీ కటాక్షం కోసం ఈశాన్యం వైపు ఒక మూలలో ఇలా పసుపు రాసేసి దానిపైన ముగ్గు వేయాలి. ఇలా వేయడం వల్ల మీకు ఏదైనా ఇంట్లో నెగిటివ్ ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏదున్నా కానీ మీకు తగ్గిపోతుంది. లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. ఇలా పసుపు రాసేసి బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఈ ముగ్గు పేరు వచ్చేసి అష్టదళ పద్మం. ఇలా మీరు ఎవ్రీ మండే ఇలా వేసి ముగ్గు వేసి దీనిపైన రాగి చెంబులో నీళ్లు పెట్టేసి అందులో 1 రూపీ కాయిన్ అండ్ కొన్ని అక్షంతలు, పసుపు, కుంకుమ, గంధం ఆ చెంబులో వేసేసి వాటర్ నింపేసి ఇక్కడ పెట్టేసేయాలి. దీని మీద ఎవ్రీ మండే అండ్ థర్స్డే రోజు ఆ వాటర్ని చేంజ్ చేయాలి. మళ్ళీ క్లీన్ చేసి ముగ్గు వేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. నేను ఆల్రెడీ ఇందులో వాటర్ వేసాను, గంధం వేసాను, 1 రూపీ కాయిన్ ఉంది లోపల, కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం. ఇలా రెడీ చేసుకోవాలి. మండే అండ్ ట్యూస్డేనే తీయాలి. ఇది వాటర్ చేంజ్ చేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ వాటర్ వచ్చేసి మీ చెట్లలో వేయచ్చు. అండ్ ఇందులో రెడ్ ఫ్లవర్ కూడా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాగే మీకు టిప్స్ ఇస్తూ ఉంటాను అన్నీ. బాయ్ ఫ్రెండ్స్.